హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, నాబార్డ్ సబ్సిడరీ అయినటువంటి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. ఇవేంటంటే కాంట్రాక్ట్ పోస్టులు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఫస్ట్ వన్ మీద. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, మనకి పోస్టుల విషయానికి వస్తే సీనియర్ కన్సల్టెంట్ 2 ఉన్నవి, జూనియర్ కన్సల్టెంట్ 19 ఉన్నవి. అర్హతలు వచ్చేసి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా అనుభవం అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అయితే చూడండి, మనకి ఈ పోస్టులకు సంబంధించి ఖాళీలు కూడా ఏంటంటే మొత్తం మనకి 21 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి చూసారా, ఇవేంటంటే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4గా కేటాయించడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఒక ఖాళీ అనేది ఉంది. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఒక ఖాళీ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏజ్ విషయానికి వస్తే 24 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టులు వచ్చేసి ఏంటంటే మనకి 1 ఇయర్ వరకు కూడా కాంట్రాక్ట్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 17, 2019. ఓకే, మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులు ఏంటంటే ఈ పోస్టుల గురించి కనుక మనం కొంచెం నెగిటివ్గా చెప్పుకుంటే ఇవి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్. అంతేకాకుండా పోస్టుల సంఖ్య అనేది తక్కువగా ఉంది. మనకి క్వాలిఫికేషన్స్తో పాటు అనుభవం కూడా అడగడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మనం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాలిఫికేషన్స్తో కూడా చాలామంది జాబ్స్ అనేవి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అనుభవం ఉండి అన్నీ ఉండి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం ఈ వీడియో అనేది చేసుకున్నాము. ఓకే, ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని, ఈ రెండింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. మీరు అక్కడి నుంచి కూడా ఆ యొక్క మంచి మంచి వీడియోస్ అనేవి, ఇవి ఏంటంటే సైన్స్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి ఇట్లా చాలా వరకు కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా కింద లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.